సమయంలో మీ యొక్క వర్తమానం మేము ఉంచుండగా నేను మేము కావలసినటువంటి నేను వాక్యాన్ని విని మా ఆత్మలను మరింతగా బలపరుచుకునే విధంగా సహాయం చేయండి. ఆయన లోకము రీత్యా ఎలా ఉందో మీకు తెలుగుదురు తండ్రి. లోకంలో ఉన్నది శరీరాశయు, నేత్రాశయు, జీవోగ్రామం. దీని ద్వారా అనేకమైనటువంటి యువకులు నాయన ఇటువైపు వెళ్ళిపోతున్నారన్న విషయం మేము చెప్పనవసరం లేదు తండ్రి. వారందరినీ మీ వాక్యం చేతకు చేరాలని మా ఉద్దేశం. అలాగనే కుటుంబాలుగాను వ్యక్తులుగాను ఉన్నటువంటి మా యొక్క స్నేహితులు మిత్రులందరినీ కూడా మీ వాక్యం చేత స్పందించి అనేకులను మీ వైపు ఆకర్షించే విధంగా మీ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మా అందరికీ తెలియపరుస్తారని ప్రేమతో అడుగుతూ, ఇదిగోనైనా ఇప్పుడు చెప్పబడుతున్న ప్రతి మాట మేము మా ధ్యానానికి అన్వయించుకుంటూ జీవితాన్ని ఆనందంగా వెళ్ళబుచ్చడానికి సహాయం చేయండి. మీరే మాకు తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గతించిన ఆదివారం నుంచి ఆదివారం సంరక్షించి పోషించి సజీవ లెక్కలో ఉంచి ఇలా నిలబెట్టి వాక్యం చెప్పుకోవడం నాకును వినడానికి కుమారునికి ఇచ్చిన అవకాశాన్ని పెట్టి ఉన్నాను. కానీ ఈరోజు వర్తమానం చెప్తుండగా నాకు సహాయం చేయండి. మా అందరి జీవితాలకు అవసరమైన మాటలు వినిపింప చేయండి. ప్రారంభం నుంచి ముందుకోవాలి కూడా నీ పరిశుద్ధాత్మ ప్రార్థన ఉంచమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసిన రోజులో పదకొండు కనతండి. ఆమె ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తునామములో అందరూ చెల్లించుకుని బాగున్నారండి. ఓకే, రూపాయలైనా సరే మీరు చక్కగా వచ్చారు, చాలా సంతోషం. ఓకే అండి. మరి ఈ రోజున మన దేవుడు మన విడికలు నేర్చుకునే పాఠం ఏంటంటే ఎవరు సొంత వారు, ఏది సొంత వారు. మీ అందరూ తెలుసు కదా, ఈ పాఠం అందరూ వినేశారు కదా, విన్నారు కదమ్మా, విన్నారు చెప్పేశారు. వాళ్ళు అయినప్పటికీ మరొకసారి తెలుసుకుందాం. ఓకే, ఎవరు సొంత వారు అన్నది ముందు తెలుసుకుందాం, తర్వాత ఏది సొంత ఊరో తెలుసుకుందాం. ఓకే, అయితే మిమ్మల్ని అడుగుతాను ఒక ప్రశ్న. ఇప్పుడు బెర్కెం రాజు గారిని అడుగుతాను ఒక ప్రశ్న. ఏమని తెలుసా? మీ సొంత వారు ఎవరు బెర్కెం రాజు గారు అని అడిగితే ఎవరు చూపిస్తారు? అదైనా చెప్పండి. ఎవరు చూపిస్తారు? వారిని, వారి ఇద్దరు పిల్లల్ని, ఒక కుమారుడిని, వారి మిస్సెస్ కానీ చూపిస్తారు. ఓకేనా? అంతే కదా. ఏది మీ సొంత ఊరు అని సర్పాలను వచ్చిన దానియేలు గారిని అడిగితే ఏం చెప్తారైనా? సర్పాలు అనే చెప్తారు. ఓకేనా? కానీ బైబిల్ దృష్టి రెండు కూడా తప్పు. లోకం దృష్టికి ఎంత రైటు, దేవుని దృష్టికి రెండు కూడా తప్పు. ఎలా అంటే ఆత్మ సంగతులు ఆత్మతో ఆలోచించాలి, భూ సంబంధమైన ఏంటంటే ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళకి తేడా ఏంటంటే మనది పైనుంచి వచ్చి జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, మీ సొంత వారు అయితే మీతో ఎప్పుడు ఉంటారా? ఉండరు. మీ సొంత ఊరు అయితే మీ సొంత ఊరు ఎప్పుడు ఉండిపోతారా? మరి సొంతది అంటున్నారు కదా, సొంత వారు అంటున్నారు, సొంత వారితో మీరు ఉండరు. సొంత ఊరు అంటున్నారు, సొంత ఊరిలో మీరు ఎప్పుడు కూడా కలకాలం ఉండరు. మరి అలాంటప్పుడు ఏది సొంతం? ఎవరు సొంత వారు? నాకు సమాధానం చెప్పండి. సొంతము అంటే ఎంత కాలమైనా సరే మనతో ఉండేది, మనతో వచ్చేది, అదే సొంతం అంటుందని. కానీ ఈ టెంపరీని పట్టుకొని సొంతం అంటున్నారు. ఎన్నటికీ కూడా సొంతం కాదు. నీ ఊరి సొంతం కాదు, నీ వారు కూడా సొంతం కాదు. ఎందుకంటే ఒక మాట చెప్తాడు. దేవుని మాటలను బట్టి ఆలోచిస్తే ఆయన ఏమంటుందంటే యెషయా గ్రంథము 55:8 మాట్లాడుతుంది. ఇదంతా చదివిన మాట. యెషయా గ్రంథము 55:8 అలా ఉంటుంది. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని చెబుతూ ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే
నా మార్గములు మీ తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎంత ఎత్తుగా ఉన్నాయంట? దేవుడు చెప్తున్నాడు మాట. యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటే నా తలంపులు ఉన్నాయి చూసావా, మీ తలంపులు వంటి ఆలోచనలు కాదు అవి. మీ త్రోవలు ఉన్నాయి చూసావా, నా త్రోవలు వంటివి కావు. దేహో ఆకాశములు భూమి పైకి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఎప్పుడన్నా భూమి ఆకాశం కలుస్తుందా? ఎప్పటికైనా కలుస్తాయా? కలవు. అంటే దేవుడి ఆలోచనలు మనిషి ఆలోచనలు ఎప్పటికి కూడా కలవని చెప్తాయి. కానీ భక్తులు మాత్రం కలుసుకునేలాగా ఆయన ఆలోచన మేరకు, ఆయన ఉద్దేశాల మేరకు కూడా భక్తులు మాత్రం కలుసుకునేలా చేసుకున్నారు. భక్తులని ఎవరిని అంటారు తెలుసండి? ఎవరిని అంటారు భక్తులని? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వారిని భక్తులు అంటారు. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుందాం. మనుషులకి భూజంతువులకి జ్ఞానం ఎక్కువ ఎవరికి చెప్పండి? ఎక్కువ జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనుషులకి ఇచ్చాడు. అది ఎలా చెప్పగలేదంటే యోగు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. యోగు గ్రంథము చూడండి, చాలా జాగ్రత్తగా పెంచాలి. భూ జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్చు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కొలి చేయను. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడు ఎవరు లేరు అంటున్నాడు. బాధపడుతున్నాడు. ఏమని? జంతువుల కంటే మనుషులకి ఎక్కువ జ్ఞానం ఉందా లేదా? ఉంది. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం మనకు ఉందా? ఉంది. నిజంగా దేవుడు కలుగు చేసినప్పుడు ఇద్దరిని కూడా సమానంగా పెట్టుంటే ఈ రోజు నా మనిషి ఏమైపోతుందో తెలుసా? ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మనకలాగే కానీ భూజంతువులు కానీ జ్ఞానం ఉంటే పంది ఒక కారు వేసుకుని అలా విహారకి వెళ్తుంది. ఎద్దు నడదు. ఇంకా ఏం చేస్తుంది? ఒక బస్సు తయారు చేసుకుని బస్సులో వెళ్తుంది. ఆకాశ పక్షులు రెక్కలు వేసుకుని ఎగరం, ఇంకా విమానాల మీద వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ చూసి మనిషి ఏమనుకోవడం తెలుసా? ఏమనుకునేటప్పుడు చాలా బాధపడతాడు. ఇదేంటి, మనకంటే జంతువులే జ్ఞానం కలిగి ఉన్నాయి అని నువ్వు నేను బాధపడకుండా దేవుడు ఏం చేయాలంటే వాటికి కొంచెం జ్ఞానం తగ్గించి జ్ఞానము బుద్ధి కూడా మనకి ఎక్కువ నేర్పించాడు. అందుకే ఏమన్నాడంటే ఆయన ఏమన్నాడంటే భూ జంతువులు అన్నింటికంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము. ఏమంటే ఒకసారి ఆలోచించండి, సృష్టి ప్రారంభించిన కాడి నుంచి ఏ భూజంతువైనా ఏం తింటుందో అదే తింటుందండి. అవునా కదా? ఎక్కడైనా మార్పు వచ్చిందా? పచ్చి మాంసం తింటా సింహం. ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటుందా? ఆకాశ పక్షులు పచ్చి పురుగులు తింటాయి. ఎప్పుడన్నా ఉడకబెట్టుకొని కానీ ఉప్పు కారం వేస్తున్నాయా? లేవు కదా. ఏదైతే దేవుడు చెప్పాడో అయ్యా అలాగే ఉండిపోయండి. కానీ మనిషి మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయాడు. కానీ దేవుడి విషయంలో మాత్రం తగ్గిపోయాడు. అది ఆయన బాధ. నేను చూశాను, ఆకాశ పక్షుల కంటే జ్ఞానం ఇప్పించాను, భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాను. దేవుడు సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా తలంపులు రావట్లేదు. ఎప్పుడు చూసినా భూ సంబంధమైన తలంపుల మీద బాధపడి ఏడుతున్నాను, కానీ నా ఆలోచన మేరకు రీచ్ అవ్వట్లేదని బాధ. దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేయాలి అని మనుషులు అనుకోవట్లేదంటండి. ఆయన అదే బాధపడుతున్నాడు. యోగు అదే అంటున్నాడు. యోగు గ్రంథంలో చక్క చాలా బాగుంటుంది. నీ భూ జంతువులు అన్నిటికంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పించు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం. ఏమంటే ఈ రోజున మనిషి నడిచేవాడు సైకిల్ మీద వెళ్తున్నాడు, సైకిల్ మీద స్కూటర్ మీద వెళ్తున్నాడు, స్కూటర్ మీద కారు మీద వెళ్తున్నాడు, కారు ట్రైన్ మీద వెళ్తున్నాడు, బస్సు మీద వెళ్తున్నాడు, ఆకాశంలో ఎగురుతున్నాడు, రాకెట్లో ఎగురుతున్నాడు. ఎంత టెక్నాలజీ వచ్చిందండి. కానీ భూజంతువులు ఏ రోజున కూడా ఎలా ఉన్నాయి అలాగే నడిచి వెళ్తున్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ వ్యక్తి వెళ్తాయి? ఇక్కడ నుంచి జిఎఫ్సీలకు మేత వేయడానికి అలా నడుచుకుంటూ వస్తాయి. ఏ ఆకాశ పక్షి కాకి చూడండి, ఎప్పుడు చూసినా 2 రెక్కలు వేసుకుని అలా వెళ్ళబడదు. ఏ రోజు నా పాపానికి సుఖం లేదు. కానీ సుఖం అనిపించేది అన్ని చేసేది మనమే.
కానీ మనకి బుద్ధి లేదు, మనకి జ్ఞానం లేదు. ఆయన అన్నిటికంటే ఎక్కువ ఇచ్చాడు, కానీ ఏ విషయంలో బుద్ధి జ్ఞానం లేదంటే దేవుడి విషయంలో బుద్ధి జ్ఞానం లేదు. ఇంప్రూవ్మెంట్ అయ్యారు ఆహారం విషయంలోని, వస్త్రం కట్టుకోవడం విషయంలోని, ఇల్లు కట్టుకోవడం విషయంలోని. తాటాపాక గుడిసె అయింది, గుడిసె తాటాపాక అయింది, తాటాపాక నెమ్మదిగా పెంకిలు చేసుకోండి, పెంకిలు రేకుల చెట్టు వేసుకోండి, రేకుల చెట్టు స్లాబ్ వేసుకున్నాడు. 3-4 అపార్ట్మెంట్లు కడుతున్నాడు. అండర్గ్రౌండ్లో కూడా వెళ్ళిపోయాడు. 50 అంతస్తులు 60 అంతస్తులకు వెళ్ళాడు. కానీ దేవుడి విషయంలో మాత్రం చాలా కిందకే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన అడిగితే ఎప్పుడు చూసినా వాళ్ళ బాధ ఏంటంటే, దేవుడి బాధ ఏంటంటే ఎప్పుడు చూసినా వీళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు చూసినా భార్య, ఎప్పుడు చూసినా పిల్లలు, ఎప్పుడు చూసినా ఇల్లు, ఎప్పుడు చూసినా ఊరు, ఆ పొలాలు, ఆ ఇల్లులు, ఎప్పుడు చూసినా ఇయ్యే. కానీ ఇది బైబిల్ ఏం చెప్తుందండి, ఇది సొంతం కాదు నాయన అని చెప్తుంది. ఈ భూమి మీద ప్రపంచంలో అంత ప్రజలు ఏమనుకుంటారంటే ఇదే సొంతం, వీళ్ళే సొంతం అనుకుంటారు. ఏమంటే ఇది సొంతం అయితే మీతో కూడా ఎప్పుడు ఉండాలండి. నా బాధ అది. మీ భార్య ఉంటుంది, మీతో పాటు వస్తుందా? మీ భర్త మీతో కూడా వస్తారా? మీ పిల్లలు ఉన్నారు, మీతో పాటు వస్తాయా? నీకు 4 ఇల్లులు ఉన్నాయి, నీతో పాటు వస్తాయా? నీకు 4 ఎకరాల పొలం ఉంది, నీతో వస్తాయా? మరి రాలేనప్పుడు ఇది ఎలా సొంతమైంది? అదే అంత పాఠం పేరు ఏది సొంత వారు, ఎవరు సొంత వారు, ఏది సొంత వారు తెలుసుకుందాం. ఓకే, జాగ్రత్తగా తెలుసుకుందాం. ఓకే, భక్తులు నిజంగా భక్తులు అంటే అండి వాళ్ళేనండి. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి దేవుడు కూడా చాలా ఇష్టపడుతున్నాడు. నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడు. ఎందుకు వారి గురించి చెప్పుకుంటున్నాడు ఆయన అంటే ఆయన తలంపులోకి వెళ్ళేది, ఆయన ఇష్టాలు కూడా గ్రహించారు. దేవుడు అది ఏదనుకున్నాడో అది రీచ్ అయ్యారు. అందుకే వాళ్ళ దేవుడిని చెప్పుకోవడానికి పలుమార్లు ఎన్నోసార్లు దావీదు నా ఇష్టానుసారుడు, మోసే నా ఇల్లంతా నమ్మకస్తుడు అని వాళ్ళ గురించి చెప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుడు చెప్పిన విధంగా బ్రతికారు, దేవుడు చెప్పిన విధంగా ఆలోచించారు. అందుకే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ముగ్గురు కూడా చెప్పగలిగితే ముగ్గురు చనిపోయినప్పుడు, ముగ్గురు కూడా అబ్రహాం గారు చనిపోయినప్పుడు, ఇస్సాకు చనిపోయినప్పుడు, యాకోబుకి చనిపోయినప్పుడు మరణవామములు ఏడ్చారండి. చివరిసారిగా ఇంకా చనిపోతాము అనబోదికి ఆ ముగ్గురు అడిగితే ముగ్గురు 3 రకాలుగా చెప్పలేదు, ముగ్గురు ఒకటే చెప్పుకొచ్చారు. వాళ్ళు అడుగుతాం, అబ్రహాం గారు మీరు దేవుని దృష్టికి ఎలా బ్రతికారంటే నన్ను ఎంత ఆస్వాదించాడంటే, పాలస్తీనా దేశం ఇచ్చినా సరే నేను ఎలా ఉన్నాను తెలుసా, గుడారంలో వేసుకున్నాను. ఎందుకని అతను తెలిసింది పునాది గల పట్టణం ఒకటి ఉంది, ఆ పట్టణమే అక్కడికి వెళ్ళాలి నేను అని అనుకున్నాడే. కానీ ఆస్తి కోసం లోతు అబ్రహాముతో కొట్టుకునే ఆస్తి ఉన్నా సరే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. దేశాన్ని ఇచ్చినా సరే ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడి ఇష్టాన్ని కనుగొన్నారు. అందుకే వాళ్ళు భక్తులు అన్నారు. దేవుడి యొక్క భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన విధంగా ప్రతి అబ్రహాం గారు అడుగుతాం, అబ్రహాం గారు మీరు ఏం చెప్తారు మాకు అంటే, ఓ రాణిపేటలో క్రీస్తు సభ్యులారా నేను మాట చెప్తాను చెప్పేసి ఆయన మాట చెప్తాడు. ఏంటంటే ఓకే, ఆదికాండము ఒకసారి తీయండి, 25వ అధ్యాయము 7-8 వచ్చినాడు. ఆదికాండం ఫస్ట్ అబ్రహాం గారు ఆయన ఇంకా చనిపోతారు అనుభూతికి ఓ మాట చెప్తున్నాడు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములన్నీ 175 సంవత్సరాలు బతికాడంట. ఆ బతికిన తర్వాత అబ్రహాము నిండు వృద్ధాప్యం ముందు వచ్చిన వాడే మంచి ముసలిదనం అండి. అంతే మంచి ముసలిదనం అంటే ఎలా ఉంటుంది, కన్ను రెప్పలతో సహా గుండె మీద ఎంటికలు, తల ఎంటికలు అన్ని కూడా మల్లె పూలుగా తెల్లగా అయిపోయి చక్కగా, అంత ముసలి చాలా అందంగా ఉంటారండి. నేను అడిగితే న్యాచురల్గా ఉంటారు. చిన్నప్పుడు ఎంత అందంగా ఉంటారో బాగా ముసలి అయిపోయిన తర్వాత కూడా చక్కగా ఉంటారు, తెల్లగా ఉంటారు. అంత అందగాడు అబ్రహాము, అంత ముసలోడు అయిపోయి నిండు వృద్ధాప్యం. అప్పుడు అడుగుతాడు మాట, ఏమంటాడంటే ప్రాణం విడిచి మృతి నుండి తన పితరుల యొద్దకు. ఎవరు పితరులు? అబ్రహాం గారి దృష్టికి ఎవరు పితరులు? అమ్మా, అబ్రహాం గారి దృష్టి ఎవరన్నా వస్తే అలా తిరిగిపోతారు ఎందుకు? గాలి వేసినట్టు ఇలా చూడండి. ఇలాగే నెమ్మది చెప్పాలనుకుంటాను, మీ వైఖరిని బట్టి నాకు కోపం వచ్చేస్తుంటది. ఇలా చూడండి, అబ్రహాం గారు ఏమన్నారంటే, అబ్రహాం బతికిన సంవత్సరములు 175 సంవత్సరాలు. అబ్రహాము నిండు వృద్ధాప్యం మందు వచ్చిన వాడై మంచి ముసలితనం మందు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు. నేను అడుగుతాను, ఏమంటాడంటే ఆయన పితరులు అంటే ఎవరు? తన
ముందుగా చనిపోయి దేవుని యొద్దకు వెళ్ళేదే వారినే పితరులు అంటారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఒకటి అంటున్నాడు, నేను నా సొంత వారిని నేను నమ్మలేదు, ఎందుకంటే నా సొంత వారు నాతో పాటు వస్తారా రారా నాకు తెలియదు, కానీ ముందు దేవుని కోసం ఎవరు చనిపోయారు? హేబేలు చనిపోయాడు, హానోకు చనిపోయాడు, వీళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకు ఈ స్టేట్మెంట్ ఎత్తున్నాడు. మన పితరులు మనవారు ఎవరనంటే మన కోసం కన్నా మనకన్నా ముందుగా చనిపోయి దేవుని యొక్క భయభక్తులు కలిగి పరదేశంలో ఉన్నవాడే మనవారు, పితరులు అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అతను నిశ్చయించుకున్నాడు. అందుకోసం దానికోసం ఎలా బ్రతికాడంటే భూమి మీద చాలా కష్టాలు అనిపించాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని ప్లేస్లో కూడా వెళ్ళాడు. దేవుడు ఏం చెప్తే నీ ఒక్కగానే కుమారుని ఇమ్మంటే ఇచ్చాడు, ఏదైనా సరే చేశాడు. అందుకే దేవుడు అతన్ని ఏం చేయాడంటే ఆశీర్వదించాడు. భూజనాలకంటే నువ్వు అలా ఆవిడేమో తల్లి అన్నాడు, ఏమన్నాడు? సారాని ఏమన్నాడు? విశ్వాసులకు వెళ్ళి అతను ఏం చేశాడు? అబ్రాహాముని విశ్వాస తండ్రి చేశాడు. ఎందుకని? దేవుడు చెప్పిన విధంగా బ్రతికాడు కాబట్టి. అతను దేని మీద దృష్టించాడంటే పరదేశం మీద దృష్టించాడు, పునాదిగా పట్టణం కోసం. అలాగే అబ్రాహాం గారు కుమారుడు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అతను కూడా చనిపోయే ముందు కూడా నేను ఒక ప్రశ్న వేస్తాను, అబ్రాహాం గారు కుమారుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పాలి? ఒక్కళ్ళు తెలియలేదు. మా ఆవిడని అడిగాను కింద, ఆ సంవత్సరాలు మాకే గుర్తుండే అని అడిగింది. ఆదికాండము 35వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు. ఆనకన్నా 5 సంవత్సరాలు ఎక్కువ బతికాడండి. 180 సంవత్సరాలు బ్రతికి ఇస్సాకు కాలం నిండిన తర్వాత వృద్ధుడైపోయాడంట. వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడు? తన పితరి యొద్దకు చేర్చబడెను. చూసారా? ఈయన కూడా ఇస్సాకు గారు ఇలా చూడండి. ఇస్సాకు గారు మీరు ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్తే తెలుసా? నాకు 180 సంవత్సరాలు వచ్చి మంచి పుస్తకం వచ్చింది. నాకు దేవుడు ఇచ్చిన ఆశ ప్రకారం 180 సంవత్సరాలు బ్రతికి నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? నా పితరులైనా వారి దగ్గరికి నేను వెళ్తున్నాను. అబ్రాహాం అడిగినా అలాగే చెప్పాడు, ఇస్సాకు అడిగినా అలాగే చెప్పాడు. ఇప్పుడు యాకోబు గారు అడుగుతాం. ఈ ముగ్గురు స్టేట్మెంట్ తీసుకుందాం. ఎప్పుడు కూడా దేవుడు వీళ్ళ గురించి ఎక్కువ ప్రస్తావించాడు బైబిల్ గ్రంథంలో. నేను అబ్రాహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని పలు మార్లు ఎన్నోసార్లు వీళ్ళ పేర్లు ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ఎంత అంటే వీళ్ళు దేవుడు చెప్పిన విధంగా చెప్పారు కదా, నా తలంపులు మీ తలంపులు అంటే కాదు, మీ త్రోవలు నా త్రోవలు అంటే కాదు అని ఏమైతే చెప్పాడో దేవుడు త్రోవలోకి వీళ్ళు వెళ్ళారు, దేవుడి మార్గాలు కూడా అనుసరించి నడిచారు. అందుకే వీళ్ళ గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. ఇది కూడా చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము యాకోబు గారి గురించి చూసుకుందాం. ఇచ్చాడు ఇంకోసారి చెప్పండి. ఆదికాండము 49వ అధ్యాయం 28-29 అండి. ఇవి అన్ని ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రిని వారిని దీవించు వారితో చెప్పింది ఇదే. ఏమని చెప్పాడు? ఎవరు దీవని చెప్పాడు? వారిని దీవించాడు. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించి ఏమన్నాడు? నేను నా సొజలి యొద్దకు చూడండి. ఇప్పుడు బాగా ఆలోచించారు ఎక్కడ దొరుకుతాం మనం. ఇప్పుడు నేను అడిగితే 12 గోత్ర వాళ్ళని 12 మందిని పిలిచి 12 కుమారులు పిలిచి ఏం చెప్పాలి? మీరే నా సహోదరులు, మీరే నా సొంతం అని చెప్పాలి. కానీ ఆయన అలా చెప్పట్లేదు. 12 మందిని పిలిచాడు, 12 మందిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఒక మంచి మాట చెప్తాడండి. 12 మంది పిల్లలు అలాగే ఉన్నారండి. 12 మంది పిల్లలు ఉంటే మీరు స్వజనులని ఎవరు చెప్తారు? మీ పిల్లల్ని స్వజనులు అంటారా లేకపోతే వేరే వాళ్ళు అంటారా? మీ సొంత వాళ్ళు ఎవరు? మీరే. మీరు, మీ భార్య, మీ పిల్లలు, మీరు అందరూ కూడా సొంతం. కానీ యాకోబు ఏం చెప్తారు చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా ఆలోచించారు. యాకోబు ఏం చెప్తారంటే నేను నా స్వజనులు. మరి వీళ్ళు స్వజనులు కాదా? ఈ 12 మంది సొంత వారు కాదా అంటే అతని దృష్టికి ఏమనిపిస్తున్నారండి? ఈ 12 మంది నా సొంత వారు కాదు. ఎవరు నా సొంత వారు? ఎవరు? యాకోబు దృష్టిలో ఎవరు సొంత వారు అంటే నా పితరులు. సరే, నా పితరుల దగ్గరికి వెళ్తున్నాను చెప్తాడు. చూడండి మాట ఎంత బాగుందో. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించలేడు, నేను నా స్వజనుల యొద్దకు
చేర్చబడుచున్నాను అని చెబుతూ అక్కడ భూమి ఉంటుంది, మా నాన్న కొన్నాడు, మా తాతగారు కొన్నాడు, అక్కడ నన్ను చేర్చండి అని చెబుతూ 33 చూడండి కిందకు వచ్చి చూడండి. ఇదిగో యాకోబు అంటున్నాడు, తన కుమారులకు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద ఏం చేశాడంటే తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల వద్దకు చేర్చబడి. ఇతను కూడా ఎక్కడికి వెళ్ళాడమ్మా? అమ్మా మెర్సీ నువ్వు అంతమంది టెస్టిమెంట్ చేస్తావు. ఇలా చూడాలి, 2 సార్లు చూసాను నేను. ఇలా చూడాలి. ఎప్పుడు కూడా నేను మీ పేషెంట్ చూస్తుంటే మీకు అర్థమైతే చెప్పాలి మీకు ఎక్కించాలి. మీరు ఇటు తూర్పుకి గాలికి ఇలాగే పడమడ గాలికి తిరిగిపోతుంటే ఏం చెప్పదు. ఎందుకు ఆ పిల్లలకి చూస్తారు మీరు? ఇలా చూడండి, 33 చూడండి. యాకోబు ఏమన్నాడు? తన కుమారులు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని 2 కాళ్ళు దగ్గర పెట్టుకుని మోకాలు వేసుకుని ఏం చెప్పాడు? ప్రాణం విడిచి తన స్వజనుల వద్దకు చేర్చబడి. ఈ 3 స్టేట్మెంట్లు ఒకటేనండి. అబ్రాహాం గారిని అడిగాం, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇస్సాకుని అడిగాడు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతాడు. యాకోబుని అడిగాడు, నా స్వజనులు. అంటే స్వజనులు అంటే ఎవరు అంటే పితరులు. బైబిల్ ప్రకారము మన కుమారులు కుమార్తెలు భార్యలు పిల్లలు కాదు. వీళ్ళు ఉండేవాళ్ళే కాదు, ఎప్పుడు ఉండేవారు కాదు. నేను అందించాననుకోండి, నా భార్య నాతో రాదు. ఎలా వద్ది స్వజనులు? ఆవిడ మరణించింది అనుకో, నేను వెళ్తాను ఆవిడతో పాటు. మరి కూడా ఈ సంబంధం ఏంటంటే భార్యలు కలిగిన వారు భార్యలు కలిగి లేనట్టును, తాము కొన్నది తమ కానట్టు బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. ఒరే బాబు, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇదంతా నటనాలయం. యాక్టింగ్ చేయి అంతే. ఈ భూమి మీదకి వచ్చి నువ్వు భర్తకి యాక్టింగ్ చేయి, భార్యకి యాక్టింగ్ చేయి, పిల్లలకి యాక్టింగ్ చేయి. మనం జీవించేస్తున్నాం. జీవించడం కమలాసనం మించిపోయాం. ఈవిడే సర్వస్వం, మా ఆయనే సర్వస్వం, మా ఆవిడే సర్వస్వం, మా పిల్లలే మా కోట, మా బంగారం నమ్ముకున్నాం. వస్తారా నీ కూడా? సోషల్ వరకు వస్తారు. 11 రోజు భోజనాలు పెడతారు, శుభ్రం తింటారు, ప్లేట్లు కాసులు ఖర్చు పెడతారు. అయిపోయింది. ఈ ఫోటో తీసుకెళ్ళి దండకి కడతారు, మేకేస్తారు. అక్కడ సంవత్సరం చూస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే 2వ సంవత్సరం 3వ సంవత్సరం చేస్తారు, తర్వాత మర్చిపోతారు. వీళ్ళు ఎలా సోషల్ అయ్యారు నీకు? నువ్వు ఆస్తి రక్తం చిందించేసి కొనేస్తావు, రక్తం చిందేసి కట్టేస్తావు, రక్తం చిందేసి అందులోకి వెళ్ళిపోతావు. ఉంటావా అందులో? ఉండు. కట్టుకోవడం తప్పట్లేదు, పిల్లలు పెంచట్లేదు. మీరు ఉండాలి కదా. నీ సొంతమని ఎందుకు అనుకుంటున్నావు? నీ ఊరు మా ఊరు ఏంటో రాణిపేట. బాబు ఇక్కడే పుట్టాను, ఉండాలి. నేను ఇక్కడే పుట్టానండి, ఇదే స్థలంలో పుట్టాను. ఉంటానా? నా సొంత ఊరు ఇదే. ఎంతకాలం ఉంటాను? నా జీవితకాలం అంతా ఉంటాను అంతే. చచ్చిపోతే నా ఇల్లు మారిపోద్ది, నా మొత్తం నా ప్లేస్ మరి. నా సొంత ఊరు ఇది కాదు. నా సొంత వాళ్ళు నా భార్య నా పిల్లలు కాదు. బైబిల్ ఇదే చెప్తుంది. ఎప్పుడు కూడా వీళ్ళ మీద ప్రేమానురాగాలు పెంచేసుకుని ఊరిక వాళ్ళు దేవుడి కోసం మానేసి వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేస్తుంటాం. పొద్దున్న లేచి పనికి వెళ్ళేది ఎవరి కోసం? నా పిల్లలు పెంచాలి, నా ఇల్లు పోషించుకోవాలి. మరి దేవుడి కోసం, దేవుడి పనుల కోసం, దీనికోసం 8 గంటలు, దీనికైతే వారానికి 1 గంట. సార్ ప్రశాంతంగా చిన్న చెలిగాలి వచ్చింది, చల్ల గాలి వేసింది. దీనికి ఏదో వరద వచ్చి కొట్టుకుపోతున్నట్టు, ఉదు తుఫాను తిట్లు తుఫాను వచ్చినట్టు పెద్ద ఖాళీ అయిపోయింది. ఏమొచ్చి కొట్టుకుపోయిందమ్మా? అదే మీ బడికి అయితే పిల్లలు ఎలా పంపిస్తారమ్మా? రెయిన్ కోట్ వేసి ఆటో కోసం బస్సు కోసం నిలబడి దగ్గర ఎక్కించేస్తారు. మా సంఘానికి చిన్న గాలి రాని, చిన్న వర్షం రాని ఆగిపోతారు. ఇదే అన్నాడు, భూ జంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు నీకు. అయినా సరే నువ్వు జ్ఞానంలో ఫెయిల్ అంటున్నాడు దేవుడు. దేనికి ఏది ఇంపార్టెంట్ వాళ్ళు దాన్ని పక్కన పెట్టాడు మనిషి. ఇవ్వకూడని వాటిని సొంతం కాని సొంతం అనుకుని అంత బ్రతికెత్తున్నాం. నిజంగా మీరంతా కూడా నేను మీరు మనందరూ కూడా మోసపోతున్నాం. అన్యాయం మనమే చేసుకుంటున్నాం, ఎవరో చేయట్లేదు. సర్వస్వం మహిళలను నమ్మేసుకుని వీళ్ళే అంటున్నాం. వీళ్ళైతే నీకు కూడా రావాలి కదా. ఈ ఇల్లు రావాలి కదా. పొలం రావాలి కదా. ఏది నీతో రాదు, ఎవరు నీతో రాదు. ఆటలు ఏమనుకున్నావు? నువ్వు సొంతం అనుకున్నావు. అవి నీ సొంతం కానే కాదు. చక్కగా మాట చెప్పాడు దేవుడు. ఈ ముగ్గురు చెప్పారు. వాళ్ళు యేసుక్రీస్తు మాట్లాడుకో, బాబు ప్రభువా నీ దృష్టికి
ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు అని అడిగితే ఆయన మంచి బిలే చెప్తారండి. రండి రండి, యేసుక్రీస్తు మాటలు మత్తయి సువార్త 12వ అధ్యాయం. రండి అందరు తీయండి. 46 నుంచి 46. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడుకోవచ్చు వెలుపల నిలిచి ఉండెను. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఏమంటాడంటే, తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఏం చెప్పాడు, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మాటలు ఏమన్నా చెప్పండి. యేసు ప్రభు ప్రసంగం చేస్తాడు ఇలాగా నిలబడి. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఇదిగో మీ అమ్మగారు వచ్చారండి యేసు ప్రభు వారు, మీ సహోదరులు అంటే యేసు ప్రభు తమ్ముళ్ళు కూడా వచ్చారని చెప్తాడు. ఆయన ఏమన్నా, ఓ నా సొంత వాళ్ళు వచ్చారా, అయితేనండి నేను పక్కన కూర్చోబెట్టండి, ఇటు సీట్ ఏంటి అటు సీట్ ఏంటి ఏం చెప్పలేదు. మొగమాట లేకుండా చెప్పాడు యేసు ప్రభు. మొగమాట ఉండదు ఆయనకి అసలు. ఆయన మాటల్లో మొగమాట ఉండదు, చాలా ధైర్యంగా మాట్లాడతాడు. ఏమి మాట్లాడంటే, తల్లి లెక్క చేయలేదు, అలాగని తోడబుట్టిన తమ్ముళ్ళు కూడా లెక్క చేయలేదు. ఏమి లెక్క చేసి ఎవరు లెక్క చేయదు తెలుసా, చేపలు పట్టుకొని పామర్లే వాళ్ళ శిష్యుల వైపు తేరి చూసి ఇలా అన్నారు, వీళ్ళే తల్లిని పక్కన పెట్టాడు, తమ్ముళ్ళని పక్కన పెట్టాడు. ఎవరు గొప్ప చేశాడు తెలుసా, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు వీళ్ళు కాదు, నా తల్లి అయినా నా సహోదరు దేవుని చిత్త ప్రకారం తండ్రి చిత్త ప్రకారం చేయవారు వీళ్ళే అని చెప్పాడు. మరి ఇప్పుడు యేసు ప్రభువుని ఏమందాం, తల్లిని పట్టించుకోలేదు తమ్ముళ్ళు పట్టించుకోలేదని ఆయన ఏమైనా అందామా, ఎప్పుడో సరిపోడండి ఆ మాట. నాకు నిజం, ఇది నిజం, పచ్చి నిజం. మీకు ఒక అర్థం ఉంటుంది, సంఘం అంటే సంఘంలో సభ్యత్వం అంటే మీకు ఎవరికి అర్థం కాకే మీరు సంఘాన్ని ఎలాగ తక్కువ చేసుకుంటున్నారు, చాలా తక్కువ చేసుకుంటారు. సంఘం అంటే ఏంటనుకున్నాము, ఎప్పుడు ఉండేవారు మనమే, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు రారు. సంఘంలో ఉన్నవాళ్ళు సంఘంలో ఎప్పుడు ఉండేవారు, మీరు మేము మన అందరం ఉంటాం, ఇక్కడే ఉంటాం అక్కడే ఉంటాం. అందుకే సంఘాన్ని మానేయకుండా రండి 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 పిలిస్తే మీకు అసలు లెక్కలేదనం. నిజమండి నిజమండి, నిజంగా వాస్తవానికి మన వాళ్ళు ఎవరో కాదు, మన సొంతం కాదండి. యేసుప్రభు మాటల్లో మన సొంతం ఎవరంటే, ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుతారో వారు మాత్రమే. ఇంకో మాట, అదిరిపోయే మాట చెప్తే చూడండి, లోకసువార్త తీయండి, ఈ మాట చూడండి. యేసుప్రభుని అందరూ అనుకుంటున్నారు కరుణామయుడు దయామయుడు అనుకుంటున్నారు, కానీ ఇంకో మరో కోణంలో ఆయనలో కోపం ఉంది. ఆ కోపం కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. లోకసువార్త 9వ అధ్యాయం, లోకసువార్త 59 చదువుతాను చూడండి. నీ చదువుతానమ్మా, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన మరొకతో నా వెంట రమ్మని చెప్పాడు. ఆయన, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవుమని మనవి చేశాను. ఇది సందర్భం చూడండి అమ్మా, జ్యోతి సరిగ్గా వినండి. ఈ సరిగ్గా వింటే మీకు చాలా బాగుంటుంది. మంచి మాటలు, 2 మాటలు, ఇది చాలా ఇంపార్టెంట్ మాటలు. ఏమన్నాడంటే, ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతను ఏమనంటే, నేను వెళ్ళి మా నాన్నగారు చచ్చిపోయారు, నా తండ్రిని పాతి పెట్టుకుంటాను, సెలవు ఇమ్మని అడిగాడు. ఏమడిగాడు మీకో ప్రశ్న వేస్తాను. భూమి మీద ప్రపంచంలో, కృష్ణవేణి గారు, ప్రపంచంలో మాసం గారు, మీరెందరో సరిగ్గా వెళ్ళండి. ఇద్దరు పక్కన అమ్మ చాటుకి వెళ్ళిపోండి. ఏం చెప్పాడు ఆయన? ఎవడొచ్చాడు? ఒకడు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నా మా నాన్న చనిపోయాడు, సెలవు అమ్మని అడిగాడు. ఇప్పుడు ప్రపంచంలో మాట చెప్తాడు. ఒక బళ్ళకి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ కుర్రోడు వెళ్ళి, ఏమంటే మా నాన్నగారు చనిపోయాడంటే అన్న ఏం చేస్తారో చూసి మాస్టర్ ఏం చేస్తారు, ఒరే బాబు రారా బ్యాగ్ సర్దేసి వెంటనే సెలవు ఇచ్చేస్తారు ఎవరా, ఒరే 11 రోజులు పోయింది ఈ కార్యక్రమం చూసుకుని
రారా అంటాడు. ఓకే ఇస్తారెవరా? మరి యేసుప్రభు ఎందుకు ఇవ్వలేదు? మీరు అడగండి, యేసుప్రభు సెలవు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఒకసారి చదివితే బాగా అర్థం. చూడండి 59. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాడు. రారా బాబు ఇలా రా అన్నాడు. ఆడేం చెప్తాడు? ఏం చెప్తాడు? ఆయన నేను వెళ్ళి మొదట నా తండ్రిని చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, నా పాత పెట్టించి వస్తాను, సెలవు ఇమ్మని అడిగాడు. సెలవు అడిగాడు. సెలవు అడిగితే ఎవరైనా ప్రపంచంలో ఇస్తారు ఎవరా? ఉద్యోగం చేస్తాను అనుకోండి, ఉదాహరణ ఏమండి ఉద్యోగం చేత మా నాన్నగారు చనిపోయాడు. ఉదాహరణ రాకేష్ గారు ఉన్నారండి, రాకేష్ గారు డ్యూటీలో ఉన్నారు. ఆ నాన్నగారు చనిపోయారంటే వెంటనే ఇస్తారు రాకేష్ గారు మీకు? వెంటనే ఇచ్చి ఖర్చులు కూడా డబ్బులు ఉన్నాయా? మరి 3వ రోజున 11వ రోజు చేయాలి కదా, ఇంకేమైనా డబ్బులు ఫోన్పే చేయమంటావా, ఏమైనా డబ్బులు ఇవ్వమంటావా అని వెంటనే ఇస్తారు. కానీ యేసు ప్రభు సెలవులే మీకు గుర్తుంచుకోండి, ఎందుకు ఇవ్వలేదు? ఏమైనా కఠినాత్ముడు అనుకున్నారా? ఏం చెప్పాడు అసలు? ప్రపంచానికి ఒక మాట చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు ఆయన? మృతులు తమ మృతులు పాత పెట్టుకోండి, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును. నాకు ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? సువార్త. రాయ్ చచ్చిపోడు మీ నాన్న ఆల్రెడీ వెళ్ళి ఏం చేస్తావు? చనిపోడు కదా మీ నాన్న ఆల్రెడీ వెళ్ళి వీళ్ళు ఏం చేస్తావు? బతికిస్తావా? బతికించలో మీ నాన్న ఆల్రెడీ మీ నాన్న చనిపోయాడు. అక్కడ కూడా బతికున్న వాళ్ళు ముతులు ఉన్నారు. 2 విధాలు ముతులు ఉంటారండి. చనిపోయిన ముతులు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉన్నారు. అక్కడ ఎవరంటే వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర చాలా మంది దేవుని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు పాత పెట్టుకుంటారు. మృతులు పాతి పెట్టుకుంటారు. బ్రతుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చినన్ను అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అతను సెలవు లేదండి. ఎందుకంటే వీడు వెళ్ళాడంటే, ఒరే వాళ్ళ అమ్మాయి ఉంటుంది, ఒరే మీ నాన్న చనిపోడరా, నువ్వు పెద్ద కొడుకు కదరా, నీ భారాన్ని అంతా నువ్వు చూసుకోరా, 11 రోజుల వరకు ఉండరా. ఈడు చచ్చిపోతే ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో ఎంత. అందుకే దేవుడు ఏ ఒక్కరు 100 మందిలో 99 100 కావాలన్నాడు, 10 మందిలో 10 మంది కావాలన్నాడు, 2 కావాలన్నాడు. ఒక్కడు కూడా పాటేసుకుంటుందండి. వీడు కానీ వెళ్ళాడంటే సెలవిస్తే వెళ్తాడు, వెళ్ళిందా తిరిగి రావడం. దేవుడు అంతరాత్మ ఎరిగిన దేవుడు కాబట్టి ఏం చేయాలంటే, ముందుగా ఎరిగిన దేవుడు కాబట్టి ఇటు వెళ్ళాడంటే లోపల కలిసిపోతాడు, ఇటు ఆత్మ నాకాన్ని పోతుంది. అందుకే నేను సెలవు లేదు, అసలు సెలవు లేదు. ప్రపంచంలో అందరూ చేసేది బైబిల్ చేయదు. ప్రపంచంలో అన్ని చెప్పేది బైబిల్ చెప్పదు, సపోర్ట్ చేయదు. ఇది దైవ జ్ఞానము, పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు చెప్పబడింది అంటే, ఇది పరసంబంధమైన మాటలు చెప్తుంది, పరసంబంధం ఆలోచనలు తెలియజేస్తుంది. సో అతను ఇంకోటి కింద చూడండి, కోశాల గురించి ఉన్నది. మరి ఒకడు వచ్చాడు, ప్రభువా నీ వెంట వచ్చేతను కానీ ఏమన్నాడంటే, వచ్చేతను కానీ నా ఇంటి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు నాకు ఇది చూసారా, ప్రభువా నేను వెంటనే నేను వెంబడిస్తాను, కానీ నేను ఏం చేస్తాను తెలుసా, ఒక మాట నాకు సెలవు అని. ఇతను కూడా సెలవు అడుగుతాడు. ఏమని? ప్రభువా యేసు ప్రభువారా నాకు మా ఇంటికాడికి వెళ్ళి చెప్పేసి వచ్చేస్తాను. చెప్పితే అలా అడుగుతారా? ఒరే చెప్తే అడుగుతారా? ఏమని మీరు లేకుండా నేను ఉండలేని ఆడపడేసుకుంటారు, నానా అని చెప్పి వీళ్ళు పడేసుకుంటారు. మొత్తం మీద వెళ్తాడా? రానిస్తారు వాళ్ళు రారు. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా, సెలవు ఇవ్వలేదండి వీళ్ళిద్దరికీ సెలవు లేదు. కింద చూడండి మంచి మాట చెప్పాడు. ఎంత బాగుంది. ఏం చేద్దామా? యేసు నాకడ మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు ప్రతి వాడు ఏం చేస్తాడు? దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. ఒక్కసారి కానీ నువ్వు యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత నీ జీవితకాలం అంతా చచ్చిపోయే వరకు కూడా కొనసాగించాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసావా? మన మధ్యన సహోదరుడు నోకరాజు, మీ అందరికీ తెలుసు నోకరాజు, గగిలిపల్లి ఉండి కూడా అలా ఊరు వెళ్ళాడు. వెళ్ళిందా ఏమైపోతే తెలుసా, సంఘానికి దూరం అయిపోతే, దేవుడు దూరం అయిపోతే ఏమైపోతా తెలుసా, ఏమో తెలుసా, హిందువుల్లో కలిసిపోయాడు. చాలా మంది సంఘాలు రాకుండా బయట కలిసిపోయారు. ఎందుకు తెలిసిపోతే ఒక్కసారి నాగరం తెచ్చి వెనక తిరిగి చూశారు. ఒక నోటి బారిని గుర్తు చేసుకోండి, వెనక చూడొద్దు అని చెప్పి దేవతల చేయి పట్టుకుని తీసుకొచ్చి నిలబెట్టినా సరే వెనక చూసిందా ఏమైంది? ఉప్పు స్తంభం మీకు గుర్తు రావట్లేదా? ఒక్కసారి యేసు ప్రభువుని వెంబడించిన తర్వాత ఒక్కసారి నిర్ణయం, నాగరంటే నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక చూడకూడదు. ఏమైనా సరే కొనసాగించాలి. వీడికి సెలవు లేదు, పైన ఉన్నోడికి సెలవు లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి దృష్టిలో దేవుడు ఎందుకు కఠినంగా వ్యవహరించాడంటే వీళ్ళిద్దరూ కావాలి. ఎందుకంటే ఇతను ఏ ఒక్కరు నశించిపోకూడదండి. ఆయన ఇష్టం. నేనేమంటానంటే
దేవుని రాజ్యము ప్రకటించడానికి మనం ఏం చేస్తాం? ఒక సువార్త ప్రకటించడానికి మనం ఏం చేస్తాం? నాకడమే చేస్తాం. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటం లేదు. ఎక్కడిచ్చో తెలుసు వాగ్దానం? ఎన్నోసార్లు మీకు గుర్చేస్తున్నాను. మీరు బాప్తి తీసుకోండి, ఏమైనా కమిట్మెంట్ చేశారు? ఎవరితో కమిట్మెంట్ చేశారు? పంచభూతాల సాక్షిగా మీరు ఏం చేయాలి? అగ్ని సాక్షిగా, 7 ముళ్ళు కట్టిన భార్య సాక్షిగా నన్ను ఎంతో బిల్లా పెడతారు. 3 ముళ్ళు కట్టినా 7 అడుగులు నడిచినా అని చెప్పేసి. కానీ దేవుడితో పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసాం. ఏమని? నీ కోసం బ్రతుకుతాను, చావైనా రేవైనా నీతో పాటు నేను. ఎక్కడ? వెనక తిరిగాం. చాలా మంది నాగలని వెనక తిరిగితే ఏమో తెలుసు? నాగలు ఎలా వెళ్ళినప్పుడు సూదికి వెళ్తాయి, వెనక తిరిగితే ఏమవుద్ది? రివర్స్ అయిపోయి కూర్చునిపోతాయి, చచ్చిపోతాం ఆత్మరూపుగా. మీకు అర్థం అవ్వట్లేదు. నాగని స్ట్రైట్గా వెళ్ళాలి. అది కానీ వెనక తిరిగింది అనుకో, నీకే కూర్చునిపోద్ది. వెనక్కి ఎప్పుడు చూడకూడదండి. లోకవైపు చూడకూడదు. లోకవైపు శరీరాస నేత్ర చేయడము అటువైపు చూడకూడదు. చూస్తే లొంగిపోతాం. భక్తుడు అంటే ఎలా ఉండాలంటే అబ్రాహాం చూసి నేర్చుకోవాలి, ఇస్సాకును చూసి నేర్చుకోవాలి, యాకోబు చూసి నేర్చుకోవాలి, మోషే చూసి నేర్చుకోవాలి, దావీదును చూసుకోవాలి. వీళ్ళందరూ భక్తుల గురించి ఎందుకు 10 సార్లు ప్రస్తావించబడిందంటే వాళ్ళ భక్తులు దేవుడి నిర్ణయాలకు వారు తలవగ్గారు, దేవుడు చెప్పిన విధంగా బ్రతికారు. వీళ్ళిద్దరికీ సెలవు ఎందుకు ఇవ్వలేదు చేసా? ప్రపంచంలో అందరూ చేసింది దేవుడు చేయడు. కాబట్టి గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఎవరు సొంత వారు, ఏది సొంత ఊరు అంటే ఎవరిని సొంత వారు అంటే సంఘస్థులని సొంత వారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడన్నా గుర్తించండి. సంఘం అంటే చిన్న అంచనా వేయకండి. సంఘం అంటే నీతో పాటు వచ్చేది. నీ వారి కన్నా ఇదే ఇంపార్టెంట్. నేను ఎప్పుడు నిరంతరం కూడా మీ గురించి ఆలోచిస్తుంటాను. అందుకే మానేసిన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటాను, దిక్కులు చూసిన వాళ్ళు అడుగుతుంటాను. ఎందుకు డిస్టర్బెన్స్ చేయకుండా? ఎందుకంటే ఒక సిట్రైట్లో పెట్టాలి, కలిసి ఉండాలి. అది కానీ అది ఇద్దరు భార్య భర్తలు మంచి మంది పనులు ఉండరు, ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఎందుకు ఉండిపోతారు చెప్పిన? ఆసక్తి లేకపోవడం వల్ల. ఇద్దరు చేలో పని చేస్తున్నాక వెళ్తారు, ఒకడు ఉంటాడు, ఒకడు వెళ్ళిపోతారంటే ఆసక్తి లేకపోవడం వల్లే. ఎందుకు దేవుడు ముందుగానే చెప్పుతూ ఉన్నాడంటే, ఎందుకు ఎన్ని రాయించాడంటే నీకు నాకు బుద్ధి నేర్పుతున్నాడు ఆయన, నీకు నాకు జ్ఞానం నేర్పుతాడు. ఇంత మహాజ్ఞానం రాసిచ్చి నీ చేతికి 250 రూపాయలు చేతికి నీకు ఇచ్చితే దీన్ని ఎలాగ మన ఇష్టానుసారంగా లెక్కల ధరగా ఉంటున్నాం. రోజు సెల్ ఫోన్ చూస్తావా? రోజు బైబిల్ చదువుతావా? రోజు సెల్ ఫోన్ చూస్తావా? రోజు బైబిల్ చదువుతావా? లేదు కదా. రోజు పల్లెకి వెళ్తాం, రోజు శివతకు వస్తామా? లేదు. అన్నిటికి మాత్రం రోజులు ఖర్చు పెడతాం, కానీ దేవుడి విషయంలో మాత్రం వారానికి 1-2 గంటలు. ఓకే, మరి ఇలా ఉంటే మాత్రం సొంత వారి దగ్గర మనం చేర్చబడి పితృ యొద్దకు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, పొడుగు కూడా ఎవరు సొంత వారు అని తెలుసుకున్నాం, ఏది సొంత వారు కూడా తెలుసుకుందాం. ఓకే, రండి. కీర్తనల గ్రంథము 90 అధ్యాయం 1-2 వచ్చినాడు. కీర్తనలు 90:1-2 ఇలా ఉన్నది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపమును యుగ యుగములు నీవే. ఎవరు దేవుడు అంట మనకి? యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్న వాళ్ళే ఉన్నవి. ఏమండి, నరులారా తిరిగి రండి. ఎక్కడ రమ్మంటున్నాడు ఆయన? ఎక్కడ రమ్మంటున్నాడు ఆయన? అసలు ఏంటి మనది దేశం? మన దేశం ఆ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏం ప్రతిజ్ఞ చేస్తున్నాం? చేసిన వారు కానీ చేతులెత్తిన వారు కానీ ప్రతిజ్ఞ ప్రకారం బతుకుతున్నామా? భారతీయులు మాత్రమే కాదు, నా సహోదరులు, నా దేశం ఈ దేశం కాదంటున్నాం. కానీ ఏ దేశం కాదని చెప్పి ఈ దేశం కోసమే బ్రతుకుతున్నాం. పరలోకం కోసం బ్రతుకుతున్నామా? మనం ఏమన్నా బ్రతికితే ఇలా ఉంటామండి. సొంత ఊరు ఎండబోతే ఏ ఊరు తెలుసా? సర్పవరం అనుకుంటారు, ఏపేసుకోవాలి అనుకుంటారు, దుమ్ములపేట అనుకుంటారు, ఆడిపేట అనుకుంటారు. అది ఎట్టి పరిస్థితులు మీ సొంత ఊరు కాదు. ఎక్కడ ఉంటే అక్కడ సొంత ఊరు అనుకుంటారు. అది ఏం కాదు. నివాస స్థలము, తరతమ్ముల నివాస స్థలము ఆయన దగ్గరే ఉన్నది. ఆయన దగ్గరే అదే సొంత ఊరు. కేర్ ఆఫ్ అడ్రస్ మంది పరలోకం. ఆ పరలోకం కోసమే పాకులాడాలి. మనం అన్ని భూమి లోకం, మన అంతా కూడా భూలోకం.
ఆయనంతా పరలోకం, మనంతా భూలోకం. అంత ఇప్పుడు కూడా పందికి ఉన్న దృష్టి ఉన్నట్టు కిందకే ఉంటుంది మన దృష్టి ఎప్పుడు కూడా. భూ సంబంధం వాటి మీద మనసు పెట్టద్దు, భూ సంబంధం వాటి పెట్టద్దు అంటే దాని మీదే ఆలోచిస్తాం ఎప్పుడుని. నిరంతరం 8 గంటలు దానికోసమే, వారం అంతా దానికోసమే. పని చేసుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు అంటలేదు నేను, ఎన్నోసార్లు చెప్తాను. కానీ నీకు 60-70 సంవత్సరాలు జీవితం కోసం చూసుకున్నావు, కుటుంబం కోసం చూసుకున్నావు కదా, నీలో ఉన్న ఆత్మ గురించి కూడా పట్టించుకోవాలి కదా. నా ఆవేదన, నా బాధ ఒకటే, నువ్వు మరణించేలోపు పరలోకం వెళ్ళాలి కదా. నిన్నే కదా నమ్ముకున్నాడు ఆయన. నువ్వు వస్తావా అని చెప్పి దినమెల్లా చేతులు లోబడి పిల్లవైపు చేతులంతా చాపి ఉన్నాడు. కుడుకగా నిద్రపోక నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంత మంచి దేవుడిని పక్కన పెట్టేసి ఎప్పుడు చూసినా మనం ఈ లోకం గురించి ఆలోచిస్తున్నామండి. అది నా బాధ. ఓకే, ఎబ్రీ పత్రిక చూడండి 11వ అధ్యాయం. ఎంత బాగా మంచిగా మాట్లాడలేసండి బాబు. నిజంగా వాస్తవాలు చచ్చిపోయిన తర్వాత తెలియని వస్తువులను ముందే చెప్పేశాడు దేవుడు. రే బాబు, ఇది నీ సొంత ఊరు కాదురా అని ఆయన చెప్పాడు. 11వ అధ్యాయం అమ్మా, 13 చదువుతానమ్మా. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరమును చూసి వందనము చేసి తాము భూమి మీద ఎలా ఉన్నారంట. మనం ఎప్పుడు పరదేశంలో యాత్రికుమా. నువ్వు నేను కూడా పరదేశులము, యాత్రికులము అని గుర్తెరగాలండి ప్రతి క్రైస్తవురాలు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా. మనం అలా అనుకోవట్లేదు. ప్రయాణం చేసినప్పుడు లాడ్జీకి వెళ్ళామనుకోండి, ఆ లాడ్జీలో సీలింగ్ చూసి, ఆ లాడ్జీలో వస్తువులు చూసి ఆ లాడ్జీని కొనేయాలనుకుంటున్నాం. అదంతా అజ్ఞానమో. ఈ భూమి మీదకి వచ్చాము మనం ఎలాగోలాగా యాత్ర ముగించుకొని మనం కొనుక్కోబడాలి. యాత్ర చేసినప్పుడు ఎన్నో దారిలో కనబడుతుంటాయి, అవన్నీ మనకి కాదు. నెమ్మదిగా ముందుకు పోవాలి. యాత్రికులమును పరదేశం చెప్పిన ఎంత బాగా మంచి పరిస్థితి చూడండి. దామ భూమి మీద పరదేశులమును యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని శ్వాసము గలవారే ముందుకు పొందారు. పైన ఉన్నారంటే పైన ఎవరున్నారు? ఏవేలు ఉన్నాడు, హానోకు ఉన్నాడు, అబ్రాహం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, బోల్ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలా చనిపోయారంటే, ఎలా చనిపోయారు వాళ్ళు? పరదేశులము యాత్రికులు, ఈ లోకం మాది కాదు, పరలోకమే మా దేశం, పరలోకమే మా నివాసస్థలము, మా కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకమే అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు దృష్టి అంతా దాని మీద పెట్టారండి. నిజంగా మీరు బైబిల్ బాగా చదివితే దృష్టి అంతా కూడా దాని మీద ఉంటుంది. బాగా బైబిల్ వింటే దాని మీద ఉంటుంది, దేవుడి మీద ఉంటుంది. మనం దీన్ని ఏం చేయాలంటే వారానికి ఒక 2 గంటల లోపల ముగించేసుకుంటాం అంతే. కొంచెం లేట్ అయిందంటే ముందు రావడానికి ఇష్టపడడం, లేట్ అయితే ఒప్పుకోము. దీనికోసం నిరంతరం ఉండిపోవాల్సిన దాని గురించి మనం ఏం చేస్తామంటే చాలా టెంపరీగా చూసుకుంటున్నాం. వాళ్ళు అలా బతకలేదండి. వారికి పిల్లలు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, బోళ్ళంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకంట సీనియర్లు ఏం కాదు, వాళ్ళకంట పెద్ద బిజీ మ్యాన్ కాదు. ఓ సోదరుని చూస్తాను పాపం 7:30 అయినా ఆడవాడికి వస్తుంటాడు. నా ఆసక్తి చూసినప్పటికి నవ్వు వస్తుందని బాధ కలుగుతుంటుంది. ఆ పోరుకి ఏం చేస్తాడో తమ్ముడు అనుకుంటాను నేను. పోరుకి ఏం చేస్తాడో తమ్ముడు అనుకుంటాను. ఎందుకంటే బాధ కలుగుతుంటుందండి. సంఘానికి 6:30కి రావాలంటే 7:30కి 8:30 వస్తారు. అలా రాకూడదండి. వారానికి వచ్చింది 2 సార్లే కదా, ఆ 2 సార్లు కూడా ఎల్లగా రావడానికి ప్రయత్నించేయండి. రాలేదు అలా కుర్చీలకు చూస్తుంటాను, ఇంకా రాలేదు. మీ అందరూ కూడా నా దృష్టిలో అలా చూస్తూనే ఉంటాను. నేను అనుకుంటున్నా భూమి మీద ఉన్న నేనే ఎంత బాధపడుతున్నానంటే పరలోకంలో దేవుడు ఈ సంఘానికి చూసి ఏం చేస్తారు ఎంత బాధపడతానంటే మీకు అర్థం అవ్వట్లేదండి. మా చెల్లి ప్రశాంతి ఇన్నిసార్లు ఫోన్ చేస్తాను, చెల్లి వస్తే బాగుంది, వచ్చేస్తే బాగుంది. ఎలా అయితే ఎలా ఏమైపోతే లాజిక్ కష్టాలు అండి. ఓకే, ఏషియా గ్రంథం రండి. అసలు ఇందాక చెప్పిన మాట చూసారా, యోగు 35:11 ఏముంది? భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పించు, ఆకాశ పక్షుల కంటే నేర్పించు. ఎవరు పొగిడాడు అక్కడ? మనుషులు పొగిడాడు. కానీ యెషయా గ్రంథంలో ఎవరు పొగుడుతున్నాడు చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచ్చారు చూడండి. ఇందాక బైబిల్ ఎలా చెప్తుంది చూసారా? అక్కడమ్మో వాటిలో పొగిడాడు. యెషయా గ్రంథంలో మనం తిడుతున్నాడు.
సరే అక్కడ బుద్ధి జ్ఞానం వాటికి అంటే మీకు ఎక్కువ ఉందిరా నేను మళ్ళీ పొగిడాడు. ఇక్కడ రాబోదికి మళ్ళీ పెడుతున్నాడు. ఎవరు మెచ్చుకున్నాడంటే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను ఏం చేశాను? మిమ్మల్ని బాగా పెంచి 2 కేజీల నుంచి 10 కేజీలు, 10 కేజీల నుంచి 20 కేజీలు, 30 కేజీలు, 70 కేజీలు, 80 కేజీలు శుభ్రంగా బలిసిలా చేసి మీకు ఒంటరిగా ఉంటే ఒక భర్తనిచ్చి, మీకు ఒంటరిగా ఉంటే భార్యనిచ్చి, మీ ఇద్దరు కలయికుతారు 2 పిల్లలు 3 పిల్లలు పుట్టించి, మీకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చి మీ గొప్పవారుగా చేస్తే మీరేం చేశారు? రాణిపేట క్రీస్తులో ఉన్న పిల్లరా నా మీద కాదు దేవుని మీద పాపం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే ఏం చేశారు వీళ్ళు? వారు ఏమంటే పెంచి పోషించాడు లేదా చెప్పండి మనల్ని. ఈ విషయం మీకు నాకు సంబంధించింది కాదు చెప్పండి. మిమ్మల్ని పెంచుతున్నాడా పోషించలేదా? మరి 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 మనం ఏం చేస్తున్నాం? మరి వాక్యం ఎప్పుడో లేక అనుకోకూడదండి. అది మనకు అప్లై చేసుకోవాలి. ఇది నేనే కదా, ఇది నాకే కదా అని ఇన్వాల్వ్మెంట్ అవుతే గుచ్చుకుంటుంది. చూసారు మీరు ఒంటరిగా ఉన్నా కానీ ఇంతమంది చేసుకొస్తే వాళ్ళకి ఏం చేసాం మనం? తిరుగుబాటు చేశారు. అప్పుడు ఏమంటాడంటే ఆయన చూడండి ఎంత బాధపడతాడు. ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద ఏం చేద్దంట సొంత దొడ్డి ఎరుగును. తర్వాత ఇశ్రాయేలుకి ఏమి లేదు, రాణిపేటలో ఉన్న వాళ్ళకి ఏమి లేదు చెప్పండి. తెలివి లేదు. తెలివి ఉంటే ఎలా ఉంటారు మీరు? ఉందా? ఇలా ఉంది. ఇలా పెట్టుకోండి. రాణిపేటలో వాళ్ళకి తెలివి లేదు, అంత బాగా ఇశ్రాయేలు తిడతారు. రాణిపేట వాళ్ళు కూడా ఉన్నారు, ఇందులోనే ఉన్నారు. దేవుడు మనం చెబుతూ భూత భవిష్యత్తులు సరిపడంతా కూడా మాకేనది రాజించాడండి అని చెబుతూ ఎంత బాగుంది చూడండి. నా జనులు యోచింపరు. అది వదిలేమ్మా, ఇది చెప్తే చూడు. ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద సొంత వాడిని తెలుసు. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడన్నా ఎద్దు చూడండి కానీ, గేదె కానీ, ఆవు కానీ, మేక కానీ, కోడి కానీ ఏదైనా సరే గుర్తుంచుకోండి, నేర్చుకోండి, తెలుసుకోండి. ఏంటంటే గేదెని వదిలేసామనుకోండి, కొట్టుగారి నుంచి పాలు తీసిన తర్వాత వదిలేస్తారండి. వదిలేస్తే అది ఎక్కడికో పోతండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడికో పోద్ది. పోయి ఎంత గడ్డి ఎలా మెత్తారు సార్, ఇంత ఉంటుంది ఆ రంగులో. ఆ గడ్డి అంతా నేను ఆ చూస్తుంటాను. గేది పాపం, ఎందుకంటే అది మేసి 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 సాయంకాలం 4:30 వరకు రిటర్న్ వచ్చేద్దండి. అది ఎక్కడికి వస్తుంది? అది ఎవరి దగ్గరికి వస్తుంది? అది ఏ యజమానుడైతే నన్ను కొట్టుకరత కట్టేసి నా పాలు పిండేసుకుని నా రక్తం తాగేసాడు అనుకోకుండా ఏం చేస్తారు సార్? మళ్ళీ వచ్చి ఎక్కడికి వస్తుందో తెలుసా? అది ఎక్కడికి వచ్చి కొట్టుకరదని నిలబడిపోద్దండి. మేము గేదెల మేపము, ఆవుల మేపము, మేకల మేపము మాకు తెలుసు. నిజంగా ఈ రోజు అప్పుడంత మహాజ్ఞానం నాకు తెలియదు, ఇప్పుడు వెళ్తుంది. ఎందుకు అంత దూరం పోవాలి? అలా పోవచ్చు కదా. ఇంటిగా నాకు వెళితే పాలంతా పితికేస్తాడు వీడు, నన్ను కట్టుకరికేసి కట్టేస్తాడు, ఇంక దొరికిపోతుంది, అలా పోదామని చెప్పి పోవచ్చు. పోదండి. చాలా నిజంగా తెలియదండి దానికి. నా యజమాని దగ్గర రావాలని చెప్పి రిటర్న్ వచ్చేద్దండి. వచ్చేసిన తర్వాత ఏమన్నా సుఖం ఉంచాడా? వెంటనే కడేస్తాడు. ఏం చేస్తాడు? తౌడేస్తాడు. తౌడేం కాయడు, నీళ్ళంతా వేసి నీళ్ళ పైన తౌడు జరుగుతాడు ఇలాగా. ఇది పాము ఏం చేస్తుంది? ఆ కొడుగే తాగుతుంది. ఆ కొడుకు తాగితే పాలు పిండుకుంటూ ఉంటాడు. ఏ రోజైనా అనిపిస్తుంది నాకు, ఏ రోజైనా దానికి ఒక ఆలిక్స్ కానీ ఒక టీ చొక్క ఎట్టించామా? ఒక్క టీ చొక్క ఎవరైనా సరే భూప్రపంచంలో పాలు ఇస్తుంది కదా అని చెప్పి ఏ రోజైనా ఒక టీ కానీ, కాఫీ కానీ, బ్రూ కానీ ఇచ్చాము దానికి? ఇవ్వకపోయినా నీ దగ్గరికి వచ్చిందంటే పారిపోవచ్చు కదా దానికి. ఏమంటే గేదె కన్నా మనం బలవంతులేం కాదు. గేదె ఒక తల్లు తల్లిందంటే ఎలా ఉంది తెలుసా? మూతి ముఖం ఎక్కువైపోతాయి. ఒక్కసారి పాలు అవుతుంది ఏమంటారు తెలుసా? పాలు చూడేవాడు గేదె తెలిసిందంటాడు. తండ్రితే మరి ఇలాగ తందు తెలుసా? అయినా సరే నీకు లోపడుతుంది. అది తెలుసా? లోపడుతుంది, ఎడుతుంది, వస్తుంది, పాలు ఇస్తుంది. దాన్ని తెలిసింది నా యజమానుడికి. ఆ యజమాని ఇల్లు గొప్పదా చిన్నదని చూడదు. పూర్పాకలా ఉందనుకోండి, ఆ పూర్పాక దగ్గరికి వచ్చి ఆ పందిరి కింద కూర్చుంటాను. ఆ పక్కన బిల్డింగ్ చూసి నాకంట ఆ బిల్డింగ్ పోదా, నాకు పోతా? ఏ రోజైనా పోయిందా? ఏ గేదైనా సరే నాకు ఎక్కడికైనా అక్కడ పోదని వెళ్ళిందా? వెళ్ళదండి. దేవుడు ఇప్పుడు 1000 సంవత్సరాలకి చెప్పిన మహాజ్ఞానం ఈ రోజు కాలం నెరవేర్తూనే ఉందండి. ఎప్పుడు కూడా నా ఇల్లు బాగోలేదు, వీడు రొచ్చులో కట్టేస్తున్నాడు, నన్ను రాత్రులు దోమలు కూడా ఎత్తున్నాయి,
ఇక సుఖం లేదని చెప్పేసి వెళ్ళిపోదు, ఎక్కడికైనా తిరిగి అక్కడికే వస్తుంది. గాడిద ఈరోజు ట్రాన్స్ఫర్లే, ఈ రోజున స్కూటర్లు, బళ్ళు, ఆటోలు వచ్చాయి. ఒకప్పుడు గాడిద ఎంత ఉపయోగం తెలుసండి, ఏసీ పురుగులు కూడా గాడిద ఎక్కడైనా. ఆ రోజులో అదే వాహనం, పొల్యూషన్ లేని వాహనం ఎద్దులు. అయ్యా ఎప్పుడు ఎద్దు తన కామాంధ్ర ఎరిగంటే, కామాంధ్ర అనుకోండి సొంత దొడ్డువాడిని ఎరిగినట్టే ఏంటనుకున్నాడు, కట్టాడు, ఎవడైతే కట్టాడో ఎవడైతే తిప్పాడో వాళ్ళ దగ్గరికి వస్తాయి. ఏమన్నా ఒకసారి ఆలోచించండి, పాలు ఒకసారి గేది వేరే వాళ్ళు ఎవరైనా తీస్తే ఇస్తుంది అనుకున్నారా? సో దానికి మహాజ్ఞానం, నా యజమానులు పిండితేనే నేను ఇస్తాను, వేరేవాడికి ఎవడు ఆడు పోతా పోతే ఎవరికో అప్పు చెప్పాడు అనుకోరా, బాబు నీ గేదెకి నమస్కారం బాబు, అది నాకు ఇవ్వదురా బాబు అంటాడు. ఎవడు అలవాటు అయితే ఎవడు అలవాటు అయితే వాడికే ఇస్తుంది. ఇంత మహాజ్ఞానం చెప్పుతుంది బైబిల్. ఎద్దు తనకు అమ్మాదినను, గాడి సొంత దొడ్డుబాటు ఎరుగును. మరి వీళ్ళ రాణిపేటలో ఉన్న వాళ్ళకి ఎవరు తెలియలేదు. చూసారా, అసలు అది అనిపిస్తున్నాయి. నా బాధ ఏంటి తెలుసా, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన లోకం ఏంటంటే మన పరలోకం నుంచి వచ్చాం, మళ్ళీ తిరిగి ప్రయాణం అక్కడికే పోవాలి. దాని గురించి చెప్పుతూ వీటి గురించి చెప్పాడు. సో నీకు నాకు మనందరికి అర్థం అవ్వాలండి. మనం ఏం చేస్తున్నాం, ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెడతాం. ఎద్దును చూసినప్పుడు గాడి చూసినప్పుడు తెలుసుకోండి, గాడిద గాన ఎద్దులో ఉన్నావు అని తిడతారు, అవి మంచియే, మనిషే మంచివాళ్ళు కాదు. ఓకే, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక విషయం చూసుకుని ముగించుకుంటాం. మరి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 25 వచనం చూడండి. ఇస్కరియోతు యోధా గురించి ఎన్నో సార్లు ముందు తెలుసుకుంటున్నాం. ఎందుకు తెలుసుకుంటున్నాం, ఎందుకు చెప్పుకుంటాం అంటే, అసలు ఏం చేయాలంటే తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న పరిచయంలోను అపోస్తలత్వంలోను ఎందుకు పోయింది సార్, తన మార్గం తప్పిపోయాడు. తెలుసా, ఇస్కరియోతు యోధా తన మార్గం తప్పిపోయాడు. ఎప్పుడు తప్పిపోయాడు, ధనాపేక్ష వచ్చి తప్పిపోయాడు. సరే ఈ దారి తప్పించింది ఎవరు చెప్పండి, సాతాను. దారి తప్పించి దారి మళ్ళించేది సాతాను. మిమ్మల్ని దేవుని యొద్దకు వెళ్లకుండా దేవుడి గురించి ఆలోచించకుండా చేసేదే సాతాను. దాన్ని ఏ రత్నమే చేయి, ఏం చేస్తే చెయ్యి అంటది. ఏమి దాన్ని ఎంత చిన్నగా ఎంచదే ఏంటండి, చాలా మంది బుడ్లతో తొక్కేస్తారు. ఏం కాదు, లోకాధికారి అది. ప్రతి వాడిని దారి మళ్ళించేసింది. నీ దారి ఎక్కడి నుంచి వచ్చావు నీకు మవిమారి పడిపించేసింది. అదో పుట్టిందే దేవుడి కోసం, దేవుడి కోసం చచ్చిపోవాలని చెప్పి మర్చిపోయేసాడు చేసి, ఈ లోకం కోసం, నీ పిల్ల కోసం, బడి కోసం, జీతం కోసం ఇలా ప్రతికిలా చేసి, ఇల్లు కోసం నీ జీవితకాలం అంతా 60-70 సంవత్సరాలు అంతా కూడా రక్తం అంతా పిండేసి నిన్ను వెళ్ళవలసిన దారి ఏం చేసింది, రూట్ మార్చేసింది. పిఠాపురం పోవాల్సిన వాడు ఇలా సాగు కూడా పోతున్నాడు, ఎమ్మెల్యేకి ఎప్పుడు చేరుకోవడం. అలా మన లోకం కూడా ఈ లోకం కాదు. ఎందుకు యేసుప్రభు ఇస్కరియోతు యోధా గురించి చెప్పాడంటే, నాతో పాటు ఉన్నాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చూశాడు, ఎంతో మంది చచ్చిపోయి లేపాడు. అన్ని చూసి కూడా అతను ఒక విషయంలో ఫెయిల్ అయిపోయాడు. యేసుప్రభు నమ్మాడు, దారి తప్పిపోయాడు, తన మార్గం తప్పిపోయాడు. ఎక్కడ పోయాడు, అక్కడికి నరకానికి పోయాడు. చూసారా, అన్ని పనులు చేసి ఒక్క విషయంలో తప్పు చేస్తేనే మార్గం తప్పిపోయాడు. ఎక్కడ పోయాడు, తన చోటుకి నరకానికి పోయాడు. అదే అంటున్నాను, ఎవరు సొంత వారు, ఏది సొంత ఊరు అంటే సంఘమే సొంత వారు. ఎవరు సొంత వారు అంటే మనమే. ఈ రోజున కలిసి ఉంటాము, చనిపోయిన తర్వాత వెనక ముందులో మనందరం కూడా కలిసి ఉంటాం. దయచేసి నా మాటలు అర్థం ఏంటంటే, సంఘం నేర్చుకోవాలి, తెలుసుకుంది ఏంటంటే, మీరు భూ సంబంధమైన మనసు పెట్టకండి, పైన ఉన్న వాటిని వెతకండి. ఎవరిని సొంత వారంటే అంటే అన్నట్టు ఉండండి. పిల్లల కోసం నీ జీవితం అంతా త్యాగం చేయకు. ఒకసారి నీ గురించి చూసుకో, నీ కుటుంబం గురించి కూడా ఆలోచించుకో. నేను చనిపోతే పరలోకానికి వెళ్తానా, నాతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు చూసుకోండి. మన పిత్తలు ఉన్నారు అక్కడ, మన కూడా మన స్వజనులు ఎక్కడ ఉన్నారు, మన వాళ్ళు అందరూ అక్కడ ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు పరదేశంలో. అక్కడ పోవాలి మనం. మన దారి ఏంటంటే ఏ దారి, ఈ దారి చూపించడానికి ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరే యేసుప్రభు గారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి ఎందుకు. అది దారి చూపించడానికి కూడా ఒక కుమారుని పంపించాడు. చూసారా, ప్రవక్తలు పంపించాడు, రాజులు పంపించాడు. నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి రాజు తన కుమారుని యేసుక్రీస్తుని కూడా పంపించాడు. సరే, ఎంత మంచివాడండి దేవుడు. ఇలాంటి మంచి దేవుడు మనం పక్కన పెడుతున్నాం, తప్పు కదా. ఇప్పుడన్నా గ్రహించుకోండి. నేను మాటలు ఎన్ని మాటలు చెప్పానంటే, ఈ మాటలు మనం సొంత వారు ఎవరంటే వీళ్ళ కాదు, మనమే. మనం అందరం కూడా సొంత వారు. మన ఏ ఊరు అంటే ఈ ఊరు కాదు, రాణిపేట కాదు, సర్పవరం కాదు, వెగిలిపొడి కాదు, ఏపీఎస్పీ కాదు, దుమ్మిలిపేట కాదు. మన ఊరు ఎక్కడ, పరలోకం. ఈ 2 ఆళ్ళ గురించి మనిషి
పుట్టాడు. ఈ రెండు వాటి కోసం మంచి చనిపోవాలి. ఈ రెండు చనిపోయే లోపలగా మనుషులను సంపాదించుకోండి, సంఘంలో ఐక్యత కలిగి ఉండండి. అనేకులు ఒకళ్ళు కూడా పొడుచుకోకుండా కౌగులించుకుని మాట్లాడుకొని ఒకళ్ళు సంతోషంగా ఉండాలని నాకు కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. సకల శుభకార్యముగా మా పొలగమ్మ తండ్రి, ఏది సొంత ఊరు ఎవరు సొంత వారైనా కూడా మాట్లాడుకున్నాను ఆయన. మరి నువ్వు బైబిల్ ప్రకారము సొంత వారంటే ఎవరంటే రక్త సంబంధులు కాదని, పితరులే సొంత వారని, ఏది సొంత ఊరంటే ఈ లోకం సొంత ఊరు కాదని, భారతదేశం కాదని, పరలోకమే సొంత ఊరని రెండు కూడా తెలుసుకున్న ఆయన చెప్తున్న నేను కానీ వింటున్న వారు కానీ ఈ మాటలు పెడచెవి పెట్టుకోకుండా ఆలోచించుకుని అవును కదా నిజమే కదా, సొంతం అంటే ఎప్పుడు మనతో వచ్చేది మన కూడా ఉండేది సొంతం అని తెలుసుకుని, ఏది సొంతమో ఏది సొంత ఊరు రెండు కూడా తెలుసుకుని దాని ప్రకారం ప్రత్యేక భాగ్యాన్ని దయచేయండి. ఇంతవరకు కూడా తోడుగానే నడిపించారు. మంచి మాటలు చెప్పుకోవడం నాకు వినడానికి నీకు మాటలకు అవకాశం కల్పించారు. అందరి బయట వందలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన చేసిన పడుతున్నాం. పరలోకమున కన్న తండ్రి, మీ అందరికీ వందనండి. థ్యాంక్ యూ.